నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఎప్పుడన్నా అంటే మనం దేవాలయాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడైనా పూజ చేసుకునే సమయంలో కొంతమంది అనుకోకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, కొంతమంది తెలియకుండా చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలా అంటే ఎలాంటి తప్పులకు దేవుడు ఎలాంటి శిక్ష వేసే అవకాశం ఉంటుంది అంటారు? అంటే కొన్ని తప్పుల వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొన్ని శిక్షలు అనేవి అనుభవిస్తూ ఉంటారు. అలా ఏమేమి ఉంటాయి అంటారు? అంటే శిక్ష అనేటువంటిది ఎప్పుడు పడుతుంది అంటే, మీరు పనిగట్టుకొని ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు శిక్ష ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పూజ చేసే విధానంలో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలుసో తెలియకో. ఇప్పుడు మనం ఒక పుష్పాన్ని పెట్టాము, అక్కడ అందులో ఏదో పురుగులు ఉన్నాయి, మనకి తెలియదు, ఏదో పెట్టేసాం పురుగుతో సహా, అదొక దోషం అనుకుందాం కాసేపు. అందుకే పూజ ఎండింగ్లో అపరాధ మంత్రము అంటారు. అంటే అపరాధం, అయ్యో స్వామి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు, తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే క్షమించు అని కోరుకుంటాం, అడుగుతాం, మన స్వామివారు చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటంటే, ఒకటి మీకు తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన తప్పు అని రెండు ఉంటాయి. అప్పుడు స్వామివారు అంటే అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో శపించడం కానీ ఏమి జరగవమ్మా, గుర్తుపెట్టుకోండి. భక్తే ప్రధానం అక్కడ. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఈ తప్పుల్లో చాలామంది లలితా సహస్రనామాలు చదివే విషయంలో కూడా తప్పులు పోతే దోషం కదా అని చెప్పి కూడా భయపడుతుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లలితా సహస్రనామాలే ఉన్నాయనుకుందాం, అంతే ఈ తప్పుల్లోకి తీసుకుందాం. స్టార్టింగ్లో ఎవరికైనా తప్పులు వస్తాయి, ఎవరైనా తప్పు పలుకుతారు. అది అమ్మవారు ఎలా తీసుకుంటుంది అంటే, ఒక పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు అమ్మ అని స్పష్టంగా పలకాల్సిన అవసరం లేదు, నాన్న అని స్పష్టంగా పలకాల్సిన అవసరం లేదు. నా అని అనొచ్చు, అనొచ్చు, అయినా సరే పలుకుతుంది అమ్మ. అక్కడెక్కడో పని చేస్తున్నాడు, నన్నే పిలుస్తున్నట్టున్నాడు అని పలుకుతుంది, అర్థం చేసుకుంటుంది. కానీ అదే పిల్లవాడు పెద్దయ్య కూడా అలాగే సైకిల్ చేస్తానంటే తిడుతుంది, ఏంట్రా ఇంత పెద్దగా నీకు మాటలు రావా. అలాగే చిన్నపిల్లలు ఎలా అయితే తల్లిని పిలిచేటప్పుడు భావము చేత, వాళ్ళ నవ్వు చేత ఎలా అయితే అక్షరం పలకడం సరిగ్గా రాకపోయినా సరే ఎలా పిలిస్తే పలుకుతుందో, అమ్మవారు కూడా అంతే. ఎవరైనా అప్పుడే నేర్చుకుంటున్నారు అలాగే చూస్తుంది, ఏమీ కంగారు పడిపోయి కోప్పడిపోయి శపించేయడాలు ఏమి ఉండవు అక్కడ. కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక మంత్రం ఏదో చిన్నపిల్లవాడు ఏదో చదువుతున్నాడు, గణపతి మంత్రం, మనం నవ్వుకుంటాం, తప్పులు చదువుతున్నా ఎలా చదువుతున్నా. కానీ ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి, పురోహితుడు వచ్చి అక్కడికి వచ్చి చదివితే మనం ఊరుకుంటాం? అట్లాగా నువ్వు అసలు నిజంగా బ్రాహ్మణుడేనా, నిజంగా నువ్వు పురోహిత్యం నేర్చుకున్నావా, ఇదేంటి ఇదేంటి అన్నీ అడుగుతాం. ఎందుకు అంటే అక్కడ ప్రొఫెషనల్గా ఆ వ్యక్తి ఆ మంత్రం చదవడానికి వచ్చాడు, అక్కడ పూజ చేయించడానికి వచ్చాడు, ఆ వ్యక్తికి రాకపోవడం ఏంటి? అలాగే మనం అన్నీ నేర్చుకొని తప్పు చదివితే అప్పుడు మాత్రం దోషం. స్టార్టింగ్ స్టేజెస్లో ఎటువంటి నామాలైనా సరే తెలుసో తెలియకో నేర్చుకునే సమయంలో చదివేటప్పుడు ఎక్కడా కూడా భగవంతుడితో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొట్టమొదటి తప్పుతోనే ప్రారంభం అవుతుంది. ఏ పనైనా, సైకిల్ నేర్చుకోవడం అయినా, ఒక పద్యం చదవడం అయినా, చిన్నప్పుడు మాట్లాడడం అయినా, అందరూ అపరబ్రహ్మలేం కాదు కదా భూమి మీదకి వచ్చేది అలా స్పష్టంగా పలకడానికి. కాబట్టి అలాంటి విషయాలు ఏం దోషం ఉండదు. అలాగే పూజ చేసేటువంటి దోషాలు చెప్తాను. ముఖ్యంగా మనసు ప్రధానంగా ప్రశాంతంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు 100 ఆలోచనలు ఉన్నాయి, ఆ 100 ఆలోచనలో కూడా పక్కవాడిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు వచ్చింది అంటే మీ మైండ్లోకి అది పెద్ద దోషం. ఫస్ట్ వీడు ఇలా చేస్తున్నాడు, వాడిని ఎలాగా మ్యానిపులేట్ చేయాలి, వీడిని ఎలాగ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మీరు పూజలో కూర్చున్నారంటే మీకు పూజలో మంచి ఫలితం రాకపోగా చెడు ఫలితం వస్తుంది. పక్కవాడిని బాధించాలనుకునేటువంటి మనస్తత్వం కనుక పూజ చేస్తే. రెండవది, పూజ చేసేటప్పుడు ప్రధానంగా కోపగించుకోకూడదు ఎవరి మీద. కోపగించుకుంటే గుండు చేసుకొని 3 రోజులు ముండనం, 3 రోజులు మౌనవ్రతం పాటించమని చెప్పారు శాస్త్రంలో. గుండు చేసుకోవాలి. కోపం ఎవరి మీదైనా కోపం చూపించామంటే గుండు చేయించుకోవాలి. ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారు, చుట్టాల ముందు మీరు అడుస్తారా చెప్పండి? లేదు. ఎందుకు గెస్ట్ వెళ్ళిపోయి అంటాం అంటే ఏమిటి? మర్యాద ఇస్తున్నాం. దేవత వస్తుంది అక్కడికి వచ్చి, భగవంతుడు కూర్చున్నాడు అక్కడ. భగవంతుడు స్వయంగా నువ్వేదో పూజ చేస్తావు, నువ్వేదో తరిస్తావు, నీకేదో పుణ్యం ఇవ్వాలని ఆయన కూర్చున్నాడు వచ్చి. కూర్చుంటే నువ్వు కేకలు ఎట్లా పెడతావు? ఒక పిఎం మీ ఇంటికి వచ్చారు, కేకలు పెడతావా? లేదు కదా, సైలెంట్గా ఉంటాం. ఇలాంటి పిఎంలు కొన్ని కోట్ల మందిని ఆయన సృష్టిస్తుంటాడు, అవునా కదా? మరి అలాంటప్పుడు ఎట్లా కోప్పడతావు? కాబట్టి అది దోషంగా చెప్పింది శాస్త్రం. ఇంకోటి ఏంటంటే, పూజకు నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఉదాహరణకు ఒక అరటిపళ్ళు తీసుకొచ్చాం,
స్వామివారి కోసం రేపు నైవేద్యం పెడతాను. ఒక డజన్ అరటిపళ్ళు తీసుకురాగానే చాలామంది తెలియక ఏం చేస్తారు, అందులోంచి ఇంట్లో ఎవరో తీసుకొని తినేస్తారు, అందులోంచి 2 అరటిపళ్ళు తీసుకొని అలా తినకూడదు. స్వామి కోసం తెచ్చావు కానీ తీసుకుని ఎంగిల్ చేసినట్టే. అలా ఒకవేళ ఇంట్లో వాళ్ళకి కూడా సపరేట్గా తేవాలనుకుంటే ఇది 1 డజన్ లేదు సపరేట్ లేదా 1/2 డజన్ స్వామివారికి సెపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకొని ఇది ఇంట్లో వాళ్ళకని తీసుకొని అది వాళ్ళు తినాలి. అది కూడా ఏ వస్తువైనా మనం తినేటప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టి తినాలి. ఇంట్లో వాళ్ళ కోసమే తెచ్చుకున్నాం అనుకుందాం, 2 డజన్లు తీసుకొచ్చాం, అందులో 1 డజన్ ఇంట్లో వాళ్ళకి, ఇంకో డజన్ స్వామివారికి రేపు పొద్దున్న పూజలో పెడదాం అనుకున్నాం. ఈ డజన్ను కూడా ఫస్ట్ స్వామివారి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి స్వామివారికి చూపించి అప్పుడు తినాలి. అది అరటిపళ్ళనే కాదు, ఏ వస్తువైనా స్వామికి లేదా అమ్మవారికి నివేదన చేయకుండా తింటే అది పాపపు సొమ్ముతో తిన్నట్టుగా చెప్తుంది శాస్త్రం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు చాలామంది దగ్గరికి ఇలా 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 ఇస్తారు, ఇలా ఇవ్వకూడదు, ఈ బటన్ వేలు కిందకి రావాలి, ఇలా ఇవ్వాలి హారతి, ఇలా ఇవ్వాలి. హారతి ఇలా తిప్పుతాం, ఇలా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. ఇంకోటి హారతి ఇలా తిప్పుతాం కదా, తిప్పిన తర్వాత శివుని కనుక్కోండి, ఇలా ఇవ్వాలి హారతి, చంద్ర దీంతో ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి శివునికి ఇచ్చేటప్పుడు మాత్రం హారతి. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే ఒత్తులు మనం పూజ చేసేటప్పుడు నిన్న పూజ చేసినటువంటి ఉంటాయి కదా, అది కనీసం కడగడమైనా నీట్గా తొడమైనా చేయాలి. ఆ ఒత్తులు అదేదైతే మనకి ఫ్రెష్గా ఉండాలి, రోజు రోజుకి. మన దీపపు కుందె ఉంటుంది కదా, ఒత్తేసే దీపపు కుందని నీటికి కడగాలి. చాలామంది ఏం చేస్తారు, నిన్నటి ఒత్తే ఇంకొంచెం కాలింది ఉంటే దానికే మళ్ళీ నూనె వేసేసి చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనం నిన్న తిన్న కొరికినటువంటి రొట్టెని మళ్ళీ ఇవాళ అదే తింటామా చెప్పు? లేదు, తినం కదా, నిన్నటిదిగా మనం తినం కదా, మరి అది కూడా మరి దేవుడికి నివేదిస్తున్నాం కాబట్టి అలా చేయకూడదు. నిన్న తిన్న ప్లేట్లోనే అలాగే తినేస్తాము, మళ్ళీ అన్నం వేసుకొని కడుక్కోకుండా తినంగా. మరి మనమే అన్నం వేసుకొని నిన్న ప్లేట్ తిన్నది ఇవాళ వేసుకొని తినం కాబట్టి అది కూడా అంతే. ఓకే ఓకే. అందరికి అనిపిస్తుంది ఏమిటి ఏమైపోయింది ఇప్పుడు దీపంలో వేస్తున్నాం అనుకుంటాం, కానీ మన ప్లేట్ అర్థమవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే పంచోపచారం ఖచ్చితంగా చేయాలి. అంటే దీపం వెలిగించడం, దీపం చూపిస్తాం వెలిగించి, అగరబత్తులు వెలిగిస్తాం, ధూపము అంటారు దాన్ని, గంధము, కొంచెం గంధం అరగవామిని గంధం తీసుకుని పుష్పంతో పెట్టడం, గంధం సమర్పయామి, దాని తర్వాత ఒక పుష్పము, నైవేద్యం ఏదైనా పటికి బెల్లం పెడతారా లేకపోతే ఏదైనా వండి ప్రత్యేకంగా స్వామివారి కోసం పెడతారా, పండు పెడతారా, ఏదైనా. కానీ ఏం పెడుతున్నారు అనేది ముఖ్యం కానే కాదు, భక్తిగా పెడుతున్నారా లేదా. ఫలాపేక్ష రహితంగా అంటాడు భగవద్గీతలో. మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు భక్తిగా సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. భక్తి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఏమిస్తున్నారని కాదు, భక్తిగా ఫలాపేక్ష రహితంగా. అంటే నేను ఇది ఇస్తున్నాను స్వామి, నాకు ఇది కావాలి, అది బిజినెస్ అవుతుంది. నేను ఇవాళ నీకు 2 అరటిపళ్ళు పెడుతున్నాను కాబట్టి నాకు రేపు పొద్దున్న 2 కోట్లు రావాలి అంటే అది బిజినెస్ అవుతుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావు పూజ అంటే ఫస్ట్ స్వార్థం కోసం కాకుండా నీకు కృతజ్ఞతాభావంతో చేయాలి. నువ్వు అడగాలి తప్పదు. ఇప్పుడు అనారోగ్యం బాధపడుతున్నాడు, స్వామి ఏంటి స్వామి నాకు ఏ కర్మ చేశానో పోయిన జన్మలో, నాకు ఈ కర్మ వల్లనే ఇబ్బంది పడుతున్నాను స్వామి, ఈ కర్మ తగ్గించని అడగండి, తప్పులేదు. లేకపోతే పిల్లలకి స్కూల్కి ఫీజులు కట్టాలి, మీ శక్తి సరిపోవట్లేదు, ఎక్కడో అప్పు కోసం వెతుకుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో అమ్మి కడదాం అనుకుంటున్నారు, అమ్ముడు పోవట్లేదు, అప్పుడు అడగండి. అత్యాశకు సాటిగా ఎలాంటి కోరికలు అడగకుండా సాధారణమైన చిన్న చిన్న కోరికలు అయితే పర్వాలేదు అంటే. చిన్న కోరిక పెద్ద కోరిక అని కాదు, ధర్మబద్ధమైంది అయి ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది, మరి ఆయన ఆ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ రావాలని కోరుకుంటాడు, అది అధర్మం అనేం కాదు, అక్కడ ధర్మబద్ధమైంది అయి ఉండాలి. అంటే మన కష్టానికి ఫలితంగా మీరు కష్టపడుతూ ఆ కష్టానికి అతని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకోవాలి, అంతేగా నేను కష్టపడను కానీ నాకు ఇవ్వాలని కోరుకోకూడదు. ఇది అర్థమైందా మీకు? ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకోవాలి. అంటే పక్కవాడిది రావాలని కోరుకోకూడదు, నేను కష్టపడింది నాకు రావాలని సక్రమంగా రావాలని కోరుకోవాలి, నేను కష్టపడింది నాకు ఉండాలని కోరుకోవాలి, సరిపోతుంది. సో ఇవి మెయిన్గా పాటించాలి. ఇంకోటి పూజ గదిని చాలామంది తెలియక చీపురుతో తుడిచేస్తారు. పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తుడవకూడదు. ఏదైనా చిన్న దొరుకుతాయి ఇట్లా ఊడ్చేవి, అలాంటిది కానీ లేకపోతే వాటర్ జల్లి బట్టితో క్లాత్తో కానీ తుడవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే పూజ గదిలో తుడిచేటప్పుడు గుమ్మము మీరు
పసుపు పెట్టేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు ఆ రెండింటిని, గుమ్మాన్ని పూజ గదిని. అర్థమైందా? కాబట్టి ఈ రెండు ఇట్లా చేసుకోవాలి. ఇంకోటి, దేవుడికి చేసే నైవేద్యం కూడా మామూలుగానే అసలు వంటగదికి వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా వెళ్ళకూడదు, స్నానం చేసే వంటగదిలోకి వెళ్ళాలి. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. నార్మల్గానే చేయకూడదు, కానీ దేవుడి విషయాన్ని ఇంకా ఖచ్చితంగా చేయాలి. ధన్యవాదాలు గురూజీ. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పూజలో ఏ తప్పులు చేయడం వల్ల మాకు ఎలాంటి శిక్ష అనేది పడుతుంది అని కూడా మా వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉండుంటారు. బట్ వాటిని ఈ రోజుతో అంటే ఏంటి సాఫీగా వాళ్ళు పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉండుంటారు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.